హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక గగన్ టిఫిన్ తింటూ, తారా టిఫిన్ చాలా బాగుంది, నీకు వంటగది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదంటూ ఉంటావు, ఇంత బాగా టిఫిన్ చేశావు అని గగన్ తారను అడుగుతూ ఉంటాడు. ఇంతకుముందు నాకు వంటగది ఎక్కడ ఉంటుందో తెలియదు గగన్ గారు, మిమ్మల్ని ప్రేమించిన తరువాతే మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాలన్న కోరికతో నేను అన్నీ నేర్చుకుంటున్నాను అని చెప్పి తారా చెప్తూ ఉంటుంది. అమ్మా, టిఫిన్ నిజంగా చాలా బాగుంది, నువ్వు కూడా కూర్చో తిందు గాని అని గగన్ అంటూ ఉంటాడు. మీరు తినండి నాన్న, నేను తర్వాత తింటాను అని శారద చెప్తూ ఉంటుంది. తారా, నువ్వు కూడా తిను అని గగన్ అంటూ ఉంటే, మీరంతా తిన్న తర్వాత తింటానులే అని చెప్పి తారా చెప్తూ ఉంటుంది. ఎనీవే, టిఫిన్ చాలా బాగుంది, సమయానికి ఇంత మంచి టిఫిన్ తీసుకొచ్చి పెట్టినందుకు థ్యాంక్ యూ తారా, థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ చెప్పి, అమ్మా ఇక నేను ఆఫీసుకు కూడా బయలుదేరుతున్నాను అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తారా, మా అన్నయ్య చెప్పిన విధంగా టిఫిన్ చాలా రుచిగా ఉంది అని చెప్పి పూరి తారకు చెప్పి పూరి కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది. చూసారా అత్తయ్య, నేను చేసిన టిఫిన్ చాలా బాగుందని పొగిడారు, ఎందుకంటే మీరు చేసిన టిఫిన్ బాగోలేదు కాబట్టి అని తారా చెప్తూ ఉంటుంది. ఏమంటారు మీరు, నేను చెప్పింది రైటా రాంగా అని తారా అడుగుతూ ఉంటుంది. రైటేనమ్మా, నేను చేసిన టిఫిన్ ఉప్పు కారాలు ఎక్కువగా ఉండటం వల్లే నువ్వు చేసిన టిఫిన్ బాగుందని పూరి గగన్ నిన్ను మెచ్చుకున్నారు అని అని శారద చెప్తూ ఉంటుంది. అయితే రేపటి నుంచి ఏం చేయాలో మీకు తెలుసు కదా అని తారా అంటూ ఉంటే, ఏం చేయాలమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. రేపటి నుంచి రోజు కూరల్లో టిఫిన్స్లో అన్నిట్లో కూడా ఉప్పు కారాలు ఎక్కువ వేయండి. మీరు చేసిన కూరలు టిఫిన్లు తిని మీ అబ్బాయి మిమ్మల్ని అసహ్యించుకుంటారు, అప్పుడు వాళ్ళ మనసులో నుంచి మిమ్మల్ని ఈజీగా తీసేస్తారు అత్తయ్య. ఇంతకుముందు వాళ్ళ మనసుల్లో మీకున్న ఇంపార్టెన్స్ ఇక మీదట ఉండదు. సమయానికి నేనే కర్రీసు టిఫిన్స్ తీసుకొని వస్తాను, అందరూ నన్ను ప్రేమగా దగ్గరకు తీస్తారు, వాళ్ళ దృష్టిలో నేను పడతాను, మీరు అవాయిడ్ అయిపోతారు అత్తయ్య. నేను చెప్పింది అర్థమైంది కదా, ఇక మీదట ఉప్పు కారాలు ఎక్కువగా వేస్తారు కదా అని తారా అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా తారా ఇలా చేస్తున్నావు అని శారద అడుగుతూ ఉంటుంది. మీ అబ్బాయికి నిమిషానికి అమ్మ 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 అనటం కావాలి, కానీ అది నాకు నచ్చట్లేదు. మీ అబ్బాయి నిమిషానికి తారా 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 అని పిలుస్తుంటే వినాలని ఉంది, అది జరగాలంటే నేను చెప్పింది మీరు చెయ్యాలి అని చెప్పి తారా శారదకు చెప్తూ ఉంటుంది. రేపటి నుంచి నేను చెప్పిన విధంగా టిఫిన్స్లో కర్రీస్లో కారం ఎక్కువ వేస్తారు కదా అని తారా శారదను అడుగుతూ ఉంటే, ఇక శారద ఏడుస్తూ ఉంటుంది. నేనేమీ మిమ్మల్ని అనకూడని మాట అనలేదు, ఎందుకు మీరు ఏడుస్తున్నారు చెప్పండి, నేను అడిగిన విధంగా ఉప్పు కారాలు ఎక్కువ వేస్తారా అని తారా అడుగుతూ ఉంటే, వేస్తానమ్మా అని శారద ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మీదట ఈ శారదను నేను గ్రిప్లో పెట్టుకొని గగన్ గారి గుండెల్లోకి నేను వెళ్ళిపోవాలి అని తారా మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారద బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శారద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని శారద మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా భూమి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదత్తయ్య, ఈరోజు సునందాదేవి గారిని కలవాలని బావకు చెప్పాను కదా, బావ బయలుదేరాడా అని భూమి అడుగుతూ ఉంటుంది. వాడు ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని అక్కడికి వెళ్ళాడమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య, మీరు బాగానే ఉన్నారా, మీ మనసులో ఏదో బాధ ఉన్నట్టు మీ గొంతులో తెలుస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలాంటిదేం లేదమ్మా అని శారద చెప్తూ ఉంటే, నిజం చెప్పండి అత్తయ్య, నా మీద ఒట్టు అని భూమి అంటూ ఉంటే, అమ్మ భూమి, ఆ తార గగన్ జీవితంలోకి వచ్చి ఈ ఇంటికి కోడలు అవ్వాలనుకుంటుంది, ఈ ఇంటికి కోడలయ్యే అర్హత నీకు మాత్రమే ఉందమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. అందుకే కదత్తయ్య మీ అబ్బాయితో 3 ముళ్ళు వేపించుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. కానీ ఆ తార ఆ 3 ముళ్ళను విప్పించి నిన్ను గగన్ని విడదీయాలని చూస్తుంది కదమ్మా అని శారద అంటూ ఉంటే, ఆ తార ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది అనుకున్నది జరగదు, ఈ భూమి గగన్లను ఎవరు విడతీయలేవరత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఆ తార గురించి ఎందుకు అత్తయ్య, మీరు ఎందుకు బాధపడుతున్నారో చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక తార గగన్ జీవితంలో నుంచి శారద వెళ్ళిపోవాలని శారదకు వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని, టిఫిన్లో ఉప్పు కారాలు ఎక్కువ వేసి తాను తీసుకొచ్చిన టిఫిన్ని గగన్కి పెట్టి గగన్ చేత
అప్రిషియేట్ చేయించుకున్న విధానాన్ని శారద భూమికి చెప్తూ ఉంటుంది. ఏంటత్తయ్య మీరు చెప్పేది నిజమా అని భూమి అంటూ ఉంటే, అవునమ్మా భూమి, ఆ తారది అంత మంచి బుద్ధి కాదు. తాను గగన్ జీవితంలోకి రావాలనుకోవటం తప్పు లేదు. కానీ అందుకు గాను నన్ను గగన్ జీవితంలో నుంచి వెళ్ళిపోమనటం తప్పే కదమ్మా. నాకంటూ ఉంది గగన్ పూరిలే కదా. మీ మావయ్య గగన్ పూరిలా చిన్నప్పుడే నన్ను వదిలేశాడు. ఆ సమయంలో పిల్లల్ని పట్టుకొని ఇంత పెద్దవాళ్ళని చేసిన నన్ను గగన్ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమంటుందమ్మా. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఇన్ని రోజులు ఆ తార బావను దక్కించుకోవాలనుకుంటుందే అనుకున్నానే కానీ మిమ్మల్ని బావ జీవితంలో లేకుండా చేయాలనుకుంటుందని అసలు అనుకోలేదు. ఇక ఆ తారకు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఆ తారకు ఎదురు పడలేదు. ఇక మీదట ఆ తారకు ఎదురుపడి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అసలు ఈ విషయం బావకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? బావ ఆ తారను చంపటానికి కూడా వెనకాడ్డు అని భూమి చెప్తూ ఉంటే, అవునమ్మా భూమి, అందుకే నేను గగన్కి ఈ విషయాలేమీ చెప్పలేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య, మీరేం బాధపడకండి. బావ జీవితంలో ఉన్నది మొదట మీరే. మొదట మీకే బావ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ తరువాతే నాకైనా పూరికైనా ఇంపార్టెన్స్ ఇస్తాడు. తెలిసిందే కదా, ఎవరో తార వచ్చి మిమ్మల్ని బెదిరించింది కదా అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు మీ కోడలు భూమి ఉంది. ఆ విషయం మర్చిపోకండి. ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ భూమికి చెప్పండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, అందుకేనమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా బంగారు కోడలు అని శారద అంటూ ఉంటుంది. అవును, శారద గారి బంగారు కోడల్ని నేనే అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి, వాడికి ఫోన్ చేసి సునందాదేవి గారిని కలవటానికి ఎప్పుడు వస్తాడో కనుక్కో. అలాగే డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టించమని ఆ తార గగన్కి చెప్పింది. వాడు డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టమంటే పెట్టకమ్మా అని శారద చెప్తూ ఉంటే, నేనెందుకు పెడతానత్తయ్య? బావను వదులుకోవడానిక బావ చేత 3 ముళ్ళు వేయించుకుంది, బావ చుట్టూ తిరిగింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక శారద నవ్వుతూ ఉంటుంది. సరే అత్తయ్య, ఉంటాను అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది. ఇక భూమి వెంటనే తారకు ఫోన్ చేస్తుంది. ఏంటి నాకు ఫోన్ చేశావు అని తార భూమిని అడుగుతూ ఉంటుంది. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నేను చెప్పిన లొకేషన్కి వచ్చాయి అని భూమి తారకు చెప్తూ ఉంటుంది. నాతో మాట్లాడాలా? నువ్వు చెప్పిన లొకేషన్కి నేను రావాలా? నేను రాను అని తార చెప్తూ ఉంటుంది. సరే, గగన్ బావను తక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా, నేను చెప్పిన లొకేషన్కి వస్తే నీకు మంచి జరుగుతుంది అని భూమి అంటూ ఉంటుంది. మంచి జరుగుతుందా? సరే, ఎక్కడికి రమ్మంటావో చెప్పు అని తార అడుగుతూ ఉంటుంది. భూమి లొకేషన్ చెప్పగానే ఇప్పుడే బయలుదేరతాను అని తార ఫోన్ కట్ చేస్తుంది. ఈ భూమి నన్ను అక్కడికి ఎందుకు రమ్మంది? నాకు మంచి జరిగే విషయం ఈ భూమి ఏం చేస్తుంది అని తార మనసులో అనుకొని భూమి చెప్పిన లొకేషన్కి వెళ్తుంది. ఇక తారను చూసిన భూమి, వెల్కమ్ తారా, వెల్కమ్ అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వేనా భూమి అని తార అడుగుతూ ఉంటుంది. అవును అని భూమి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు, నా అంత అందంగా కాకపోయినా ఏదో ఉన్నావులే అని తార అంటూ ఉంటుంది. నీతో నన్ను పోలుస్తున్నావా? నీ అందం ఎక్కడా, నా అందం ఎక్కడా అని భూమి అంటూ ఉంటుంది. అంటే నాకంటే అందంగా ఉన్నా అనుకుంటున్నావా అని తార అడుగుతూ ఉంటుంది. అవును, నీకంటే నేను ఎప్పుడూ అందంగానే ఉంటాను అని భూమి చెప్తూ ఉంటుంది. అయినా నీతో నాకెందుకులే కానీ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో చెప్పు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. శారదత్తయ్యను ఎందుకు బాధ పెడుతున్నావు అని భూమి కోపంగా అడుగుతూ ఉంటుంది. ఆవిడను బాధ పెడుతున్నానని నీకు చెప్పిందా? ఓ, నువ్వు ఆవిడ గారికి ముద్దుల కోడలివి కదా, చెప్పే ఉంటుందిలే. అయినా ఆ విషయం నీకు అనవసరం అని తార అంటూ ఉంటుంది. ఎవరికి అనవసరమే? ఆవిడ నా అత్త బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను అని చెప్పి భూమి అంటుంది. ఏం చేస్తావు ఊరుకోకపోతే అని తార అడుగుతూ ఉంటే, ఏదైనా చేస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు ఆ శారద ఇద్దరు కూడా మొగుళ్ళు వదిలేసిన ఆడవాళ్ళు, మీరిద్దరూ నన్ను ఏమీ చేయలేవరు అని చెప్పి తార అంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న గగన్ భూమి తార మాట్లాడుకోవడం చూస్తారు. ఇదేంటి, భూమి తార ఏం మాట్లాడుకుంటున్నారు అని గగన్ మనసులో అనుకుంటాడు. వెంటనే కార్ ఆఫ్ చేసి భూమి తారల దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఏం కూసావే? నేను శారదత్తయ్య మొగుళ్ళు వదిలేసిన ఆడవాళ్ళమా? మేమంటే నీకు అంత చులకనగా ఉందా అని భూమి తారను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు గగన్ సడన్గా వచ్చి భూమి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. భూమి, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు తారను కొడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. దీన్ని కొట్టడం కాదు బావా, చంపేయాలి అని భూమి చెప్తూ ఉంటుంది. అంత తప్పు నేనేం చేశాను?
నన్నెందుకు కొడుతుందో తెలుసుకోండి గగన్ గారు అని తార అంటూ ఉంటుంది. నువ్వేం చేశావో మా బావకు చెప్పమంటావా? అప్పుడు మా బావే నిన్ను కొడతాడు అని భూమి అంటూ ఉంటుంది. భూమి స్టూపిడ్‌గా మాట్లాడకు. అసలు తార ఏం చేసింది? ఎందుకు కొట్టాలనుకుంటున్నావు? అని గగన్ అంటూ ఉంటాడు. నేను శారదత్తయ్య మొగుళ్ళు వదిలేసిన ఆడవాళ్ళమంట. మేము ఏమీ చేయలేమంట అని భూమి గగన్‌కి చెప్తూ ఉంటుంది. అలా అని తార అన్నదా? అని గగన్ అడుగుతూ ఉంటాడు. అవును బావా, తను ఆ మాట అన్నది కాబట్టే నాకు కోపం వచ్చింది. అందుకే కొట్టాలనుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. తారా, భూమి చెప్పింది నిజమా? అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నేను తప్పేం మాట్లాడలేదు కదా గగన్ గారు. భూమి, శారదత్తయ్య ఇద్దరూ కూడా మొగుళ్ళు వదిలేసిన ఆడవాళ్లే కదా. వాళ్ళు ఏమీ చేయలేవరు కదా. అందుకే అన్నాను అని తార చెప్తూ ఉంటుంది. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి తారా. నువ్వు వాళ్ళ జీవితం గురించి వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి గగన్ గారు, మీకు కాబోయే భార్యని నేను ఈ భూమి మీరు వదిలేసిన భార్య, మీరు వదిలేసిన భార్యకు సపోర్ట్ చేస్తూ కాబోయే భార్యను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇదేం నాకు నచ్చలేదు అని తార అంటూ ఉంటుంది. తార, నా ముందు ఉన్నది నా వల్లైనా సరే నేను న్యాయంగానే మాట్లాడతాను. ఏ మొగుడు వదిలేస్తే ఆడదానికి విలువ లేదా? ఎందుకు ఆడవాళ్ళంటే నువ్వు అంత చులకనగా చూస్తున్నావు? నువ్వు ఒక ఆడదాని వయ్యుండి అని గగన్ తారను అడుగుతూ ఉంటాడు. బావా, ఇది చేస్తుంది తెలిస్తే కనుక దీన్ని నిజంగా నువ్వు చంపేస్తావు బావా. ఏయ్ తారా, ఇంకొకసారి చెప్తున్నాను విను. మా శారదత్తయ్య జోలికి కానీ నా జోలికి కానీ వస్తే చంపేస్తాను నిన్ను అని చెప్పి భూమి తారకు వార్నింగ్ ఇచ్చి, రా బావా వెళ్దాము, మనం సునందాదేవి గారి దగ్గరకు వెళ్ళాలి, ఆవిడ ఆల్రెడీ మన కోసం వెయిట్ చేస్తుందంట అని చెప్పి భూమి గగన్ని తీసుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. గగన్ గారు, గగన్ గారు అని తార పిలుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.